ఉందా? ఆర్థిక అధోగతి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. క్రాంతి గారు ఆందోళన మాజీ శాసనసభ్యులు జాయిన్ అయ్యారు మనతో పాటు ఫోన్ లైన్ లో. క్రాంతి గారు, ఎట్లా జరిగింది సభ? మేమైతే వరంగల్ లేం, టీవీలో చూస్తే అయితే జనం బాగా వచ్చారు, టీవీలో చూసిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ కేసీఆర్ స్పీచ్ అనుకున్న స్థాయిలో ఉందా? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? సభ బ్రహ్మాండ జరిగింది. బ్రహ్మాండం జరిగింది మేమే కాదు, బహుశా అన్ని మీడియాలు అన్ని పేపర్లు కూడా ఈరోజు ఫోటోలు వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అది నిన్న మీరు చూసారు కదా, మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అది ఏదో గ్రాఫిక్స్ అని అదని బహుశా మీరు కూడా చెప్పారు కదా, సక్సెస్ అని చెప్పారు కనుక బహుశా మంత్రులకు మరోసారి ఒరిజినల్ వీడియోస్ చూపెడితే వాళ్ళు కూడా అర్థమైతే ఏమనలేదు. బట్ కేసీఆర్ స్పీచ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉందా? క్యాడర్ అంటే కాదండి, ప్రతిపక్ష నాయకుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడి నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా ముఖ్యమంత్రి కంటే. అంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడం విషయంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్షమే ఏమైనా ఎక్కువ మాట్లాడచ్చు. అదే ఒకటి భరత్, ఇప్పుడు కేసీఆర్ గారిలో మనం చాలా చూడాల్సి వస్తుంది. కేసీఆర్ గారిని మనం ఒకటి ఉద్యమంలో పనిచేసే కేసీఆర్ ఒకరు, తర్వాత అడ్మినిస్ట్రేటర్ గా ఒకరు, ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు వేరే పాత్ర ఉంటది. సో ఏ దానికి తగ్గట్టుగా దానికి మాట్లాడాలి తప్పించి కేసీఆర్ గారికి క్లియర్ గా ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు పనిచేయండి అనే దూరంతోనే ఉన్నారు తప్పించి నేను తీస్తా పొడుస్తా అని గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కానీ వాళ్ళ వైఫల్యాలను అయితే ప్రజలకు వివరించగలిగిండు, ప్రజలతో చెప్పించిండు. రైతు బంధు వస్తుందా లేదు అన్నారు, కళ్యాణ లక్ష్మి వస్తుందా, మీకు సులభ బంగారం ఇస్తుందా, ప్రజలు లేరన్నా. అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నింటినీ బూటకపు హామీలు, వాళ్ళందరినీ మభ్యపెట్టిండ్రు అనే విషయాన్ని ప్రజలందరూ మాట్లాడుకున్న విషయాన్ని కేసీఆర్ గారు కూడా దాన్ని ఎండర్ చేసిండ్రు. అవును ఇవన్నీ తెలుసు అని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం గుల్ల చేసిండ్రు, ఇక్కడ సంచులు మోసుకుంటారు, ఇక్కడ కమిషన్ తీసుకుంటారు, సంచులు ఢిల్లీకి పంచుతారు అని చెప్పి ఇంత బ్రహ్మాండంగా ప్రభుత్వ వైఫల్యం చెప్పిన తర్వాత కేసీఆర్ స్పీచ్ లో అసలేదు అని మరి ఎవరనుకుంటారు నాకైతే తెలియదు. దయాకర్ గారు అంటారు, దయాకర్ గారు లైన్ లో ఉన్నారు. నెక్స్ట్ టైం దయాకరణ లేక తిట్టుబడి, నెక్స్ట్ టైం దయాకరణ లెక్క తిట్టిద్దాం. ఏముంది దాంట్లో మరి? దయాకరణ లెక్క తిట్టలేదు కదా. దయాకరణ అంతా ధైర్యం చేసి యువకుడు దయాకరణ ఇప్పుడు మంచి ఎమ్మెల్సీ ఉత్సాహంగా ఉన్నాడు. ఇంకా ఏం తిట్టమన్నా ఎవరు తిట్టమన్నా దయాకరణ తిట్టగలుగుతాడు. కానీ కేసీఆర్ గారు దాన్ని ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడతారు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టిన యుద్ధానికి పోతాడు కేసీఆర్ గారు కాదు కదా. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించుకుంటూ ఎక్కడిదక్కడ వాటిని అమలు చేయించే బాధ్యతను ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించుకోవాలి. ఇప్పుడు మేము కూడా ప్రభుత్వాన్ని అమలు చేయించుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. ఏదైతే ప్రజలకు చెప్పారో వాటిని అమలు చేయాలి. కనీసం వాటిని అమలు చేయనప్పుడు గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో గత ప్రభుత్వం అమలు చేసిందనైనా అమలు చేసే విధంగా ఎందుకు రేవంత్ రెడ్డి పేరే, క్రాంతి గారు రేవంత్ రెడ్డి పేరే ఎందుకు తీసుకోలేదు? అసలు ముఖ్యమంత్రి పేరే ఎత్తలేదు, డిప్యూటీ సీఎం పేరు మాత్రం ఎత్తారు. వాళ్ళ బాధ అది ఉన్నదా? అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కానప్పటి నుంచి కూడా ఆ బాధ ఉన్నది ఆయనకు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు తీసుకోవాలంటే సందర్భం సమయాన్ని బట్టి ప్రభుత్వం అన్నారు కదా. ప్రభుత్వం అంటే ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కాదా? డిప్యూటీ సీఎం అన్నారు కానీ రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు. ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. ఆర్థిక శాఖ చూస్తున్నారు కనుక ఆర్థిక శాఖలో పర్టికులర్ గా పలానా ఇష్యూ జరుగుతుంది కనుక ఆర్థిక శాఖ మంత్రి తనన్నాడు తప్పించి అన్ని చేస్తున్న పనులన్నీ ముఖ్యమంత్రి గారు కదా మొత్తం నడిపించేది. సో ఏదైతే వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ నోట్లోంచి పేరు వస్తేనే ఒక హీరో అయిపోతాడని భ్రమలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా ఉన్నారేమో. తప్పకుండా మీలాంటి వాళ్ళు కొత్త అన్ని ఇట్లా రాసినప్పుడు కేసీఆర్ గారు పలానా పేరు తీయలేరని రాస్తే తప్పకుండా సార్ కూడా దాన్ని పరిగణన తీసుకుందాం చూద్దాం మరి. అంటే ఇదివరకు బండి సంజయ్ పేరు కూడా తీసుకునే వాళ్ళు కాదు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు. సో ఆయన మాట్లాడితే కూడా నేను మాట్లాడితే వేరే వ్యక్తులు హైప్ అవుతారు అనుకుంటే అది కూడా చేయరు. దాని వెనుక కూడా స్ట్రాటజీ ఉంటది. భరత్ మరి నువ్వు ఢిల్లీలో పనిచేసినప్పుడు దగ్గర అన్ని చూసినోడివి, రాజకీయంగా కూడా అన్ని అనాలిసిస్ చేయగలుగుతావు. ఎవరు ఎందుకు మాట్లాడినారు ఏంది అనేది చాలా ఉండొచ్చు బహుశా. కానీ నేను అనుకునేది ఏంటంటే అక్కడ సందర్భం కూడా ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టినంటే రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్టే లెక్క కదా. రేవంత్ రెడ్డిని అన్నట్టు లెక్క కదా, వేరే విషయం కాదు కదా. ఇంకేమైనా ఉంటే ఇంకెవరైనా అంటున్నారేమో కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒకటి ఏంటంటే ఫ్రీ బస్సు రద్దు చేస్తారు. ఇంకోటి మోడీ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడారు. మరి మోడీ పేరు తీసిందా? తీయలేరు కదా. సో అట్లా దాని సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్పించి
ఒకరు అన్నాడు మోడీ పేరు తీసాడు తల్లిని చంపి బిడ్డను అది చేశారని మోడీ అన్నాడు. ఓకే, సందర్భంలో అన్నట్టు కానీ మొదటైతే బీజేపీ ప్రభుత్వం అన్నాడు. సో ఓకే, కరెక్ట్, ఓకే, ఆ మాటలో అన్నాడు. సరే, అది పక్కన పెడితే ఫ్రీ బస్సు మీరు వస్తే తీసేస్తారా అని అడుగుతున్నారు.